रहम नजर करना, बच्चों का पालन करना। साए रहम नजर करना, बच्चों का पालन करना। ఈరోజు మనకు ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఒక సత్సంగానికి మనము హాజరు కాలేం. మనం చాలా మందిరాలకు వెళ్తాము, చాలా పుణ్యకార్యాల్లో పాల్గొంటాము. కానీ ఏది ఇవ్వనటువంటి ఫలితం ఒక్క సత్సంగం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎందుకు సత్సంగం అంత ప్రాధాన్యత కలిగి ఉంది అంటే, భగవంతుని మార్గంలో మనకున్నటువంటిది ఒకే సాధన. అది మనం భగవంతుని యొక్క కీర్తన, భగవంతుని యొక్క కథను మనం శ్రవణం చేస్తే, శ్రవణం ద్వారా మనం చేసినటువంటి కర్మలు, ఈ జన్మలో క్రితం జన్మలో చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే భగవంతుని యొక్క కథ మనం శ్రవణం చేయడం ద్వారా భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. భగవంతుని చూస్తే ప్రేమ కలగదు. మనకు కేవలం బాబా ఎంత మట్టుకు తెలుసుకున్నాం? ఒక మందిరంలో విగ్రహం మట్టుకు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటం, ఇంకా ఎక్కువ అంటే షిరిడీకి వెళ్ళి బాబా నడయాడినటువంటి నేలలో ఒకసారో 2 సార్లు 10 సార్లు షిరిడీ వెళ్ళి ఉంటాం. ఇంత మాత్రమే మనకు బాబా తెలుసు. బాబా కేవలము ఒక చిత్రపటానికి, ఒక విగ్రహానికి, లేకపోతే షిరిడీకి ఇంతకు మట్టుకే పరిమితం కాదు. బాబా ఒక అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవం. ఆ అపరిమితమైనటువంటి శక్తి తెలుసుకోకుండా మనం బాబాను ఆరాధిస్తే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏముంటుందంటే టెంపరరీ ప్రయోజనాలు ఉంటాయి. టెంపరరీ ప్రయోజనం అంటే మన బిడ్డకు వీసా కావాలి, మన కొడుకు ఉద్యోగం రావాలి, మనకు పిల్లలు పుట్టాలి, మనవలు కావాలి. ఇవి టెంపరరీ. కానీ బాబా ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తారు. ఇక్కడ జీవితంలో మీరు ఏ సందర్భంలో కూడా భయపడకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భయం లేనటువంటి ఒక్కరున్నారు, ఇద్దరున్నారు. ఎందుకు ఇంతమందిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు? రహస్యం ఏమిటి? అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, గురు చరణాలను గట్టిగా పట్టుకొని శరణాగతి చేసినటువంటి వారికి జీవితంలో భయం అనేటువంటిది ఉండదు. భయం లేనటువంటి మనిషి ఈ లోకంలో ఉండడు. కానీ సద్గురు యొక్క చరణాలు, వారి పట్ల అనన్యమైనటువంటి శరణాగతి కలిగినటువంటి వారు నిర్భయులవుతారు. భయం ఉండదు. ఏది వచ్చినా నేను ఎదుర్కొంటాననేటువంటి శక్తి, ఆ ధైర్యం బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళము మనందరము భక్తులుగా మిగిలిపోతాము. ఎవరైతే అనన్య శరణాగతి చేస్తారో వారు నిర్భయులుగా మిగిలిపోతారు. భయం లేనటువంటి జీవితము ఎంత ఆనందాన్ని ఇస్తుంది తెలుసా? భయం లేనటువంటి జీవితము దేన్ని కోరుకుంటుంది తెలుసా? కష్టాలకు సవాల్ విసురుతుంది. భయం లేకపోతే అంతే కదా, కష్టానికే సవాల్ విసురుతాం మనం. రా, ఎంత కష్టపెడతావో నన్ను కష్టపెట్టు, కానీ నేను కష్టపడకుండా ఉండడానికి నా సద్గురువు నా తోడుగా ఉన్నారు. ఇది జీవితానికి కావలసినటువంటి భరోసా. ఇది సాయిబాబా ఇచ్చేటువంటిది. సాయిబాబా ఇచ్చేటువంటి అసలైనటువంటి దాన్ని వదులుకొని మన జీవితంలో చాలా టెంపరరీ విషయాల కోసం బాబాను పట్టుకొని ఉంటాం. కానీ అందులో కూడా తప్పులేదు. 100% మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, బిడ్డలు చాలా చక్కగా వృద్ధిలోకి రావాలి, వాళ్ళకు సౌభాగ్యం ఉండాలి, పిల్లలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దీంట్లో తప్పులేదు. ఇవి కోరుకోవడంలో తప్పులేదు. దీనితో పాటు మనం అల్టిమేట్గా దేన్నైతే సాధించాలో దానికోసం బాబా దగ్గర ఉండాలి. ఆ బాబా దగ్గర మనం రాబట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? చాలామంది మనము ఒక ఆలోచనలో ఉంటాం, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ తర్వాత ఎవరూ ఉంటారని చెప్పి చాలామందికి ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు ఉండేటువంటిది ఏందో తెలుసా? పిల్లలు ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటారు. నిజంగా వారిపైన మనం ఆధారపడగలుగుతామా? కానీ ఈరోజు ఎవరు ఎక్కడ ఉన్నా సరే బాబాను అనన్యంగా శరణుజొచ్చినటువంటి వారు ఆయనే సర్వస్వం అనుకొని ఉంటారు. చాలామందికి మన వాళ్ళు దూరం అయితే దిగులుగా ఉంటుంది. కానీ బాబాను అనన్య శరణాగతితో పూజించేటువంటి వాళ్లకు, ఆయనతో అనన్య శరణాగతితో బంధాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళకు ఆ లోటు ఉండదు. మనం అనుకుంటాము మనల్ని ఎవ్వరీ పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరో పట్టించుకోవాలి. ఎందుకంటే మనిషిగా మనం కోరుకునేటువంటిది అదే. నా యోగక్షేమాలు చూడట్లేదు,
నా యోగక్షేమాలు చూసేటువంటి వారు ఎవరు? అనవరతము సాయి నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో, ఆయన కథలను ఎవరైతే మననం చేస్తారో వారి యొక్క యోగక్షేమాలు శ్రీ సాయిబాబా చూస్తారు. బాబా చూసినట్టుగా యోగక్షేమాలు ఇంకెవరు చూడరు. నీ కొడుకు చూడరు, నీ కూతురు చూడరు, ఎవరు చూడరు. అల్టిమేట్గా మన యోగక్షేమాలను చూసేటువంటి సద్గురువు ఒక్కరే, వారే సాయిబాబా. 29వ తారీఖు రోజు గురు పౌర్ణమి వస్తుంది. మనం గురు పౌర్ణమి అనగానే ఆ రోజుకు పరిమితం అయిపోతాము. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రపంచంలోనే విచిత్రం ఏమిటంటే, ఈ ప్రపంచంలోనే గురు పౌర్ణమి అనగానే ఒక సాయిబాబా మాత్రమే గుర్తొస్తాడు. ఈ భారతావనంలో అనేక మంది యోగులు, అనేక మంది సత్పురుషులు, అనేక మంది గురువులు ఈ భారతావనంలో నడయాడారు. కానీ వారు ఎవరూ కూడా గురు పౌర్ణమి అనగానే గుర్తుకు రారు. ఎందుకు బాబా గుర్తుకొస్తారు? మన జీవితాలకు ఎప్పుడో ఒకప్పుడు మేలు చేసి ఉన్నారు కాబట్టి. మేలు చేయనటువంటి వారిని మనం అసలు గుర్తుపెట్టుకోం కదా. మేలు చేసినటువంటి వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మన గురు పౌర్ణమి అనగానే బాబా గుర్తొచ్చేస్తాడు. ఒక సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు. ఎవరి నోట అయితే సాయినామం ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మి నివసిస్తుందట. ఎవరైతే సాయి కథను నిత్యము శ్రవణం చేస్తారో వారి నుండి దారిద్ర్యం దూరం అవుతుందట. ఈ రెండే కదా మన జీవితంలో కోరుకునేటువంటిది. మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి నివాసం ఉండాలి. ఆ లక్ష్మి అనేటువంటి రూపం, అది సంతోషం కూడా లక్ష్మీ రూపమే, ఆనందం కూడా లక్ష్మీ రూపమే, అదేవిధంగా శాంతి కూడా లక్ష్మీ రూపమే. కాబట్టి ఇవన్నీ మన ఇంట్లో నివసించాలంటే అనునిత్యము కూడా శ్రీ సాయిబాబా అనేటువంటి నామము మన నోట ఉండాలట. మనం చాలా మట్టుకు మనకున్నటువంటి చెడు రోజులను తొలగించుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవేవి అవసరం లేదు. ఒక్క గురు కథ నీ ఒంటిలో, నీ ఇంటిలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని పూర్తిగా నివారింపజేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది. అందుకనే బాబాను ఈరోజు మనందరం పట్టుకొని ఉండడానికి కారణం ఏమిటి? ఈ కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి సద్గురువు ఒక్క బాబా మాత్రమే. బాబా వద్దకు వచ్చిన తర్వాత బాగుపడలేదు అనేటువంటి వారు ఎవరు ఉండరు. బాబానే సవాల్ విసురుతాడు, నా వద్దకు వచ్చి ఏదీ పొందనటువంటి వారిని ఒక్కరినైనా చూపెట్టండి. మీరు ఇంతమంది వచ్చారు కదా ఇక్కడికి, మీరులో ఎవరైనా సరే నేను బాబా దగ్గరికి వచ్చి ఏమీ పొందలేదు అని చెప్పగలుగుతారా? ఎవరైనా? ఎవరు చెప్పలేరుగా. ఎందుకంటే ఏదో ఒకటి మనం పొంది ఉన్నాం. మనం పొంది ఉండకపోతే ఆయనతో ఉండలేం. బాబా ఏం చేస్తాడంటే ప్రేమతో మొదట మనల్ని కట్టిపడేస్తాడు. కట్టిపడేసి ఆయన లేనటువంటి జీవితం ఒక నిస్సారంగా మారిపోతుందనేటువంటి ఆ భ్రాంతిలోకి వెళ్ళిపోతాం. ఆ భ్రాంతి కలగడం కూడా మన మంచికే. ఎందుకంటే సద్గురువు ఎప్పుడూ కూడా మనతో ఉంటే ఎవరూ కూడా మన యోగక్షేమాలు చూడని విధంగా బాబా చూస్తాడు. అందుకనే కదా వారు ఒక సాధారణమైనటువంటి పల్లెలో ఒక ఫకీరుగా 5 ఇళ్లల్లో భిక్ష చేసుకొని జీవించేటువంటి అవతారంగా వచ్చినటువంటి ఆయన ఈరోజు మనము ఆయన గుమ్మం ముందు, అంటే వారి అవతారమేమో భిక్ష చేసుకొని ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా ఉన్నటువంటి అవతారము. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన భిక్ష కోసం మనం ఆయన గుమ్మం ముందు కొంగు జాసి నిలబడుతున్నాం. అంటే బాబా యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవాలంటే, నేను ఈరోజు 5 ఇళ్లల్లో భిక్ష చేసినటువంటి వాడిని నా ముందు భవిష్యత్తులో మీరందరూ కూడా కొంగు జాసి నిలబడతారు. ఆ కొంగులన్నింటినీ కూడా సౌభాగ్యంతో, సంపదతోటి నేను మీ ఒడిని నింపుతాను అనేటువంటిది బాబా అవతార లక్ష్యంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం. లేకపోతే ఆయనకే ఏమీ లేదు, 5 ఇళ్లల్లో భిక్ష చేసినటువంటి వాడు, అటువంటి మహా సత్పురుషుడు, మహాయోగి, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు ఈరోజు మనందరికీ కూడా కోరినవి కోరనివి కూడా ఆయన ఇస్తాడు. కోరినవి మనం కోరేటువంటివన్నీ కూడా ఎట్లా కనబడతాయంటే వస్తువులు మాత్రమే మనం కోరేటివి మనకు కనిపిస్తాయి. కానీ ఆయన ఇవ్వదలుచుకుంది ఏంటంటే మనం కంటితో చూడలేనటువంటిది, డబ్బుతో కొనలేనటువంటిది ఆయన ఇస్తారు. అదే ఆత్మతృప్తి, ఆత్మానందాన్ని ఆయన ఇస్తాడు. మార్కెట్లో కొనలేనటువంటి వాటిని బాబా ఇస్తారు. మనమేమో మార్కెట్లో దొరికేటువంటి వాటిని మనం అడుగుతాం. మార్కెట్లో దొరికేటువంటివి ఈరోజు ఉంటాయి, రేపు అవి నశ్వరమైపోతాయి. కానీ మన జీవితంలో ఒకసారి వచ్చినటువంటి సంతోషం, ఆనందం ఎప్పుడూ కూడా మన నుంచి దూరం కాదు. కాబట్టి బాబా మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే అసలైనటువంటిది మనం
కోరుకున్నటువంటి శాంతిని, ఆనందాన్ని, ఆత్మతృప్తిని, ఈ మూడింటిని ఇస్తారు. ఈరోజు గురువారం మనందరము కలిసాం. గురువారం ఎంత గొప్ప పర్వదినమో తెలుసా? మనం సాధారణంగా అందరం ఉదయాన్నే బాబాకు పూజ చేస్తాము, అదేవిధంగా బాబాకు అవసరమైతే నివేదన చేస్తాము, మందిరానికి వెళ్తాము, బాబా పట్ల ఓ కృతజ్ఞతా భావంతో ఉంటాం. ఎప్పుడైనా చూసారా చావుడి ఉత్సవం? ఎంత కమనీయంగా ఉంటుందంటే హేమాడ్ పంతు 37వ అధ్యాయంలో దాన్ని వర్ణన చేస్తాడు. ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు సచ్చరితలో 37వ అధ్యాయాన్ని చదవండి. అది చదివితే ఏం కలుగుతుందో తెలుసా మీకు? ఆ చావడి ఉత్సవంలో బాబా పక్కన మనం కూడా అడుగులు వేస్తూ నడుస్తున్నటువంటి అనుభవం మనకు కలుగుతుంది. అంత గొప్ప అనుభవం ఉంటుంది. బాబా భక్తుల్ని ఎప్పుడూ కూడా వారికి ఒక మంచి గొప్ప పరమార్థాన్ని ఇవ్వడానికి, అసలు ఆయన పాడుపడ్డటువంటి ద్వారకామయిలో ఉన్నారు కదా, ఆ రిపేర్ నిమిత్తము బాబా గారు రోజు విడిచి రోజు చావుడికి వెళ్ళేటువంటి వారు, రోజు విడిచి రోజు చావుడిలో నిద్రించేటువంటి వారు. ఎందుకోసం నిద్రించారు? మనకు మామూలుగా చరిత్రలో చదివితే ద్వారకామయి రిపేర్ జరుగుతుంది కాబట్టి, అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి బాబాను భక్తులు తీసుకొచ్చి చావుడి దాకా తీసుకొచ్చి చావుడిలో వారిని శయనింపజేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అది కాదు. భక్తులలో ఒక గొప్ప హరినామ సంకీర్తనను ప్రతి రోజు తప్పించి రోజు గొప్ప భజనలో, అదేవిధంగా వారిని ఒక ఉత్సవంలో ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఆ రోజు ప్రజలందరూ కూడా ఉదయం పనులకు వెళ్ళేసి రెండో జాము కల్లా ద్వారకామైకి వచ్చేసేటువంటి వారు. రోజు విడిచి రోజు షిరిడీలో ఒక పండగ. కాకపోతే ఈరోజు కేవలం అది గురువారానికి పరిమితమైంది. కానీ ఆ చావుడి ఉత్సవం ఎంత అద్భుతంగా ఉండేదంటే మధ్యాహ్నము 2:30-3 గంటల నుంచి నిదానంగా జనులు రావడం ఆరంభించేటువంటి వారు. 3 గంటలకు భజన ప్రారంభమయ్యేది. ఆ 3 గంటలకు ప్రారంభమైనటువంటి భజన తాత్యా వచ్చి బాబాకు మెడలో శాలువ కప్పి, బాబా ఇక పదండి చావుడికి అనేటువంటి మాట అనేంత వరకు కూడా ఆ భజన ఆ విధంగా కొనసాగుతూనే ఉండేది. అంతేకాదు ఆ చావుడి ఉత్సవము ఒక రమణీయమైనటువంటి దృశ్యం. బాబా తాత్యా వస్తే తప్ప లేవకపోయేటువంటి వారు. బాబాకు తాత్యాకు ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం ఏమిటంటే, ఒక మామకు ఒక మేనల్లుడుకు ఉన్నటువంటి అనుబంధం. తాత్యా రావాల్సిందే, జరీ శాలువా కప్పాల్సిందే, కప్పిన తర్వాత బాబా చావుడికి ప్రయాణం అయ్యేటువంటి వారు. ఆ రోజు మనం ఈరోజు ద్వారకామయి వెళ్ళి చూస్తే ద్వారకామయికి చావుడికి ఒక 100 మీటర్ల దూరం కూడా ఉండదు. కానీ ఆ రోజు ద్వారకామయి నుంచి చావుడికి రావాలంటే మొత్తం వెనుక నుంచి తిరిగి రావాలి. దాదాపు చావుడి 2 గంటల నుంచి 3 గంటల దాకా కొనసాగేదట. అంత సమయం, ఆ సమయం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శోభాయాత్ర. బాబా చావుడికి బయలుదేరే ముందు వారు ఎంత శ్రద్ధగా అంటే, అక్కడ ఉన్నటువంటి ధుని యొక్క కర్రలను పైకి ఎగబోసి వారు అక్కడ చేయాల్సినటువంటిది. ఈవెన్ బాబా జీవితం మనకేం చెప్తుందంటే, వారు ఎప్పుడు కూడా దేనిపైన కూడా వారు ఎవరిపైన ఆధారపడేటువంటి వారు కాదు. ఈవెన్ చావిడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ కందిలి దీపాన్ని తగ్గించి వెళ్ళేటువంటి వారు. అంత నియమబద్ధమైనటువంటి జీవితం బాబాది. బాబా వద్దకు వచ్చినటువంటి వారు రాజాదిరాజా యోగిరాజా అని చెప్పి ఆ రోజు కూడా లాకారాలు చేసేటువంటి వారు. కానీ బాబా మాత్రము ఏ పనికి కూడా ఎవరిపైన ఆధారపడేటువంటి వారు కాదు. వారి పనులు వారే చేసుకునేటువంటి వారు. ద్వారకామయిలో వారు శయనించడానికి కావలసినటువంటి వారి పక్కను వారే పరుచుకునేటువంటి వారు. ఆ విధంగా చావడి శోభాయాత్ర అత్యద్భుతంగా జరిగేది. ఎడమ చెయ్యిని మహల్సా పట్టుకుంటే, కుడి చెయ్యిని తాత్యా పట్టుకొని, తాత్యా కందిలి పట్టుకొని ద్వారకామయి నుంచి చావడికి వారు దారి ముందుకు సాగేటువంటి వారు. ఆ రోజుల్లో చావడి ఉత్సవం చూడాలంటే అదొక కళ్యాణ వైభోగం లాంటిది. చాలామంది మనము దేవుళ్ళ కళ్యాణాన్ని చూడడానికి ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణం చూడాలనుకుంటాం. అదేవిధంగా తిరుపతి వెళ్తే కళ్యాణం చూడాలనుకుంటాం. అనేక చోట్ల శ్రీశైలం వెళ్తే అక్కడ కళ్యాణం చూడాలనుకుంటాం. కానీ షిరిడీలో రోజు తప్పించి రోజు కళ్యాణ వైభోగం అక్కడ జరుగుతూ ఉండేది. అదే చావడి ఉత్సవం. బాబా ప్రతి ఒక్కరికి కూడా చావడిలో గొప్ప అనుభవాలు వచ్చేది. ఎవరైతే వారి మనస్సులో ఏ దేవత ఉపాసనా దైవం అయితే ఉన్నారో ఆ ఉపాసనా దైవం చావడిలో చాలా స్పష్టంగా బాబా రూపంలో కనిపించేటువంటి వారు. అంతేకాదు బాబా యొక్క వారి మోము బాలభాస్కరుడి వలె అంత అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపించేదట.
శోభాయాత్ర చావడికి చేరుకున్న తర్వాత బాపు సాహెబ్ జోగ్ నియమంగా బాబా గారి యొక్క పాద పూజ చేసి వారికి హారతి ఇచ్చేటువంటి వారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే హేమాడ్ పంతు ఒక వస్తువు గురించి ప్రస్తావిస్తారు ఇక్కడ. బాబా హారతి అయిపోయిన తర్వాత శ్యామ చిలుం తీసిస్తే తాత్య దాంట్లో ఆ చిలుంలో పొగాకు పెట్టి బాబాకు చిలుం సిద్ధం చేసేటువంటి వారు. ఇప్పటికీ కూడా మీరు చావడి ఉత్సవం ఖచ్చితంగా చూడండి, 9 గంటలకు వస్తుంది. ఆ 9 గంటలకు వచ్చినప్పుడు చావడికి వెళ్ళిన తర్వాత బాబా చిత్రపటానికి ఇప్పటికీ కూడా తాత్య వారసులు చిలుంను బాబా నోటి దగ్గర పెడతారు. విచిత్రం ఏమిటో తెలుసా, ఇప్పటికి కూడా బాబా యొక్క చిత్రపటము ఆ చిలుంను పీల్చుకొని మళ్ళీ ఆ పొగను బయటికి వదులుతుంది. ఇది నిదర్శనం బాబా చావడిలో, ద్వారకామయిలో, సమాధి మందిరంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అనేటువంటి దానికి అదొక ప్రతీక అన్నమాట. హేమాడ్ పంతు ఈ చావడి ఉత్సవాన్ని మొత్తం స్వయంగా చూస్తాడు. అందుకనే 37వ అధ్యాయంలో అంత అద్భుతంగా వర్ణన చేస్తారు. అందులో మనందరికీ మనస్సుకు తట్టాల్సినటువంటి విషయం, ముఖ్యంగా నాకు ఎప్పుడూ అదొక అద్భుతమైనటువంటి విషయం, హేమాడ్ పంతు యొక్క సూక్ష్మ దృష్టి. ఆ ఉత్సవంలో కాకాసాహెబ్ దీక్షిత్ వెండిపల్లెంలో పూలు జల్లుతూ ఉంటారు, పెద్ద పూల వర్షం కురిపిస్తుంటారు, వాటన్నింటి గురించి చాలా చక్కగా వర్ణన ఉంటుంది. కానీ చివరిలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. చిలుము ఎంత అదృష్టం చేసుకుంది, అది నిర్జీవమైనటువంటి వస్తువే, అది జీవం లేనటువంటి వస్తువు. దాని ముందు జీవం ఉన్నటువంటి మనం అసలు ఎందుకు పనికిరామని చెప్పని అంటారు. ఎందుకని? అది బాబా యొక్క పెదాలను ముద్దాడుతుంది. దానికి అంత అద్భుతమైనటువంటి అదృష్టం ఊరికేనే వచ్చిందా? ఆ చిలుమును మనందరం కూడా బాగా పరిశీలన చేయాలి. చిలుం తయారు కావాలంటే అది కుమ్మరి కాళ్ళ కింద నలపబడుతుంది. అనేక రకాలైనటువంటి శీతోష్ణ స్థితులకు అది ఓర్చుకోవాలి. మంటల్లో వేస్తారు దాన్ని. కుండ కాల్చినప్పుడు ఏ విధంగా అయితే మంటలో వేస్తారో ఆ చిలుమును కూడా మంటలో వేస్తారు. అంటే అది వేడిని తట్టుకుంది. ఆ తర్వాత తను ఒక రూపాన్ని తీసుకొని అది చిలుముగా మారింది. ఆ తర్వాత బాబా యొక్క పెదాలను అది ముద్దాడింది. కాబట్టి అంత అదృష్టం జీవులుగా ఉన్నటువంటి మనకు కూడా లేదు అని చెప్పని అంటారు. అంటే చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. బాబా పట్ల ప్రేమ కలగాలంటే మనం ఇటువంటి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను పరిశీలన చేయాలి. నిజంగానే కదా, బాబా పెదాలను తాకినటువంటి ఆ చిలుం ఎంత గొప్పది, ఎంత అదృష్టవంతురాలు. మనం కనీసం బాబా పాదాలను కూడా తాకలేదు కదా. ఆ రోజు చాలామందిని బాబా పాదాలను కూడా తాకనియేటువంటి వారు కాదు. ఎందుకంటే ఎవరైతే అహంకారాన్ని తీసివేసి వస్తారు, ఆ రోజుల్లో కొద్దిమంది భక్తులు బాబా దగ్గరికి వచ్చి నెలల తరబడి నిరీక్షణ చేసేటువంటి వారు. నెలల తరబడి నిరీక్షణ చేస్తే వారికి అనుగ్రహం దక్కేది ద్వారకామయిలోకి వెళ్ళడానికి. కాబట్టి ఆ చిలుము ఎటువంటి ప్రయాస లేకుండా ఏ విధంగా బాబా యొక్క పెదాలను అది తాకింది, దానికంటే అదృష్టవంతులు ఈ లోకంలో మరొకరు లేరు అని చెప్పి హేమాడ్ పంత్ చెప్తారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కష్టం, మనం కూడా బాబా చరణాల వద్ద మనం కూడా గొప్ప అనుగ్రహాన్ని పొందాలనుకుంటాం. మనం ఆ అనుగ్రహాన్ని పొందాలన్నా, బాబా పట్ల సర్వస్వ శరణాగతి మనం ఆ స్థాయికి రావాలన్నా మనం కూడా చేయాల్సినటువంటిది ఏమిటంటే ఆ చిలుము వలె అన్నింటినీ కూడా ఓర్చుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. అన్నింటినీ కూడా భరించేటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. ఎలా వస్తుంది శక్తి? ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న సమస్య రాగానే నీరు గారిపోతాం కదా. కానీ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎవరికైతే సద్గురువు యొక్క చరణాలపైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారు నిర్భయులవుతారు, వారికి భయం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం నిర్భయంగా బ్రతకాలంటే ఒకే ఒక ఉపాయం, మన జీవితాన్ని సద్గురు చరణాలకు అప్పగించాలి. అప్పగించిన తర్వాత మనం దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించిన తర్వాత మొండిగా బ్రతుకుతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా మొండిగా బ్రతుకుతూ ఉంటారు. అసలైనటువంటి భక్తులు ఎవరు బాబా కంటే, ఏ కష్టం వచ్చినా సరే నేను అదరకుండా బెదరకుండా ఉంటాను, ఎందుకంటే నాకు వచ్చేటువంటి కష్టం అది నాది కాదు, ఒక్కసారి నీ చరణాలకు నా జీవితాన్ని అప్పగించిన తర్వాత ప్రతిదీ నువ్వు చూడాల్సినటువంటి బాధ్యత నీది, అటువంటప్పుడు నేను ఎందుకు భయంతో ఉండాలి
అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి రావాలి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి సాధించాలి అని అంటే అల్టిమేట్గా మనం సాధించాల్సింది ఇదే, ఇంతకు మించి ఏమీ లేదు. మిగతా అన్నీ కూడా అవి సాధించినవి కాదు, మనం సాధించి తెచ్చుకున్నవి. సాధించడం వేరు, సాధించి తెచ్చుకోవడం వేరు. మనకి ఏదైనా కావాలంటే పిల్లవాడు ఉంటాడు, వాడికి ఏదైనా కావాలంటే అది ఇచ్చేంత వరకు మారాన్ చేస్తూ ఉంటాడు. వాడు సాధించుకున్నాడు చూసావా అని అంటాం. బాబా దగ్గర మనం సాధించుకోవద్దు. ఖచ్చితంగా మనకు ఏదైతే జీవితానికి అల్టిమేట్గా కావాలో వారి నుంచి అది మనం పొందగలగాలి. ఆ విధంగా మన భక్తి అనేటువంటి మార్గం ముందుకు వెళ్ళాలి. బాబా ప్రతిదాన్ని కూడా చాలా ప్రాక్టికల్గా మనకు నేర్పించారు. ఒక రకంగా చూస్తే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం వేస్తాయి. 5 ఇళ్లలో భిక్ష చేస్తాడు కదా, ఆయనకు వండి పెట్టాల్సిన అవసరం ఏముంది? 38వ అధ్యాయంలో బాబా వంట పాత్ర గురించి అద్భుతంగా వివరిస్తారు హేమాడ్ పంత్. ఆయనకు అసలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకోసమంటే ద్వారకామయ్య చుట్టూ కూడా ఆ రోజుల్లో అనేక యాత్రలు చేసి వచ్చినటువంటి వాళ్ళు, ఫకీర్లు, సాధువులు అనేక మంది బాబా దగ్గరికి వెళ్తే ఆహారానికి లోటు ఉండదు, అదేవిధంగా దక్షిణలకు లోటు ఉండదు. మనం ఏదైనా యాత్ర చేస్తుంటే వారు ధారాళంగా డబ్బును వర్షింపజేస్తారు. ఇదంతా ఉండే. బాబా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎందుకు వారు ప్రత్యేకంగా వండి అందరికీ భోజనాన్ని పెట్టారు? ఎందుకనంటే ఫకీర్లు, సాధువులు వీళ్ళందరూ కూడా భిక్షపైన ఆధారపడ్డటువంటి వాళ్ళు. భిక్షపైన ఆధారపడ్డటువంటి వాళ్లకు ఎప్పుడూ కూడా వేడివేడి ఆహారం దొరకదు, రుచికరమైనటువంటి ఆహారం దొరకదు. బాబా రుచికరమైనటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వాలి. ఎన్నో రోజులుగా భిక్షాటన చేస్తూ ఉంటారు, యాత్రలు చేస్తూ ఉంటారు, దేశాటన చేస్తూ ఉన్నారు. అటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా రుచికరంగా వండి పెట్టేటువంటి వారు ఆ వంటకు సంబంధించినటువంటి వర్ణనలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. బాబా జీలకర్ర కంటే కూడా సన్ననైనటువంటి బియ్యాన్ని కొనేటువంటి వారట. అదేవిధంగా ఏదో అక్కడ ఉంది కదా మార్కెట్, ఈరోజు కూడా మనం ఏం చేస్తాము, ఏదైనా మసాలా కావాలంటే రెడీమేడ్ మసాలా తెచ్చేసి కూరలు వండుకుంటాం. బాబా అలా కాదట. ఆ రోజు వంట వండే ముందుగానే మసాలా దినుసులన్నీ కూడా స్వయంగా నూరేటువంటి వారట. ఎవరిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేటువంటి వారు కాదు, ప్రతీదీ స్వయంగా చేసుకునేటువంటి వారు. ఇంకొకటి ఏమిటంటే బాబా ఎప్పుడైనా సరే అన్న సంతర్పణ చేయాలనుకున్నప్పుడు షాప్కి వెళ్ళేటువంటి వారట. షాప్లో పలానా వస్తువు 2 అనాలో 4 అనాలో చెప్తే దాన్ని 4 అనాలు చెప్పిన దాన్ని 3 అనాలకు బేరం చేసేవాడట. కొసిరి బేరం చేసేవాడట. మరి బాబానేమో ఎవరికి కూడా మనం ధారాళంగా ఇవ్వాలి, శ్రమకు తగ్గటువంటి పైకాన్ని అందరికీ ఇవ్వాలి, ఆ వస్తువు ఎంత రేటు ఉంటే అంత ఇవ్వాలి అని అంటాడు. మరి బాబా ఎందుకు కొసిరి బేరం చేశాడు? బియ్యం 2 అనాల కిలో చెప్తే అనాకో బేడానాకో ఇవ్వమని చెప్పి అడిగేటువంటి వారు. అలా ప్రతి వస్తువును బేరం చేసేవారట. ప్రతి వస్తువును బేరం చేసి ఆ బేరం చేసిన దానికే ఆ మార్వాడి లెక్క చెప్పేటువంటి వాడట. ఇదిగో 4 రూపాయలు అయ్యాయి అని అంటే బాబా ఏం చేసేవాడో తెలుసా? జేబులో నుంచి, కఫ్నీ జేబులో నుంచి తీసి అతను డబ్బులు ఇచ్చేవారట. డబ్బులు ఇస్తే మొత్తం టోటల్ సపోజ్ ఇప్పుడు 4 రూపాయలు అయ్యాయి అనుకోండి, బాబా 6 రూపాయలు ఇచ్చేవారట. తర్వాత మారోడి లెక్కేసుకునేటువంటి వాడట. బాబాకు ఫస్ట్ ఎంత చెప్పాను, 2 అనాలు చెప్పాను, కానీ బాబా బేరం ఆడితే ఇంతకు ఇచ్చాను అంటే పేరుకు మాత్రమే బేరం. అక్కడ బాబా ఎంత రేటు చెప్పాడో అంతే ఇచ్చేటువంటి వాడట. కాకపోతే ఏంటంటే లోకోపచారం కోసము మామూలు మనిషిలాగా ప్రవర్తించాలి కదా. మనం కూడా కూరగాయలు పెడితేనో లేకపోతే పండ్లు పెడితేనో మనం బేరం ఆడతాం కదా. అలా ఒక సాధారణ మనిషిలాగా బాబా బేరం ఆడినప్పటికీ కూడా ఇవ్వాల్సినటువంటి మొత్తం మాత్రం బరాబర్ ఇచ్చేటువంటి వారట. అదేవిధంగా బాబా ఒక గొప్ప పరీక్షను పెట్టేటువంటి వారు చాలా సందర్భాల్లో. ఒకసారి దాదా కేర్కల్ని పిలుస్తారు, బ్రాహ్మణుడు, అందులో శిష్టాచారుడు. అతన్ని పిలిచి నువ్వు కొరాలే వెళ్ళి మాంసం తీసుకురాపో అని అంటాడు. వెళ్ళి పంచ కట్టుకొని రెడీ అయ్యి వస్తాడు. మనసులోనేమో నేను బ్రాహ్మణుణ్ణి, నన్ను బాబా మాంసం దిమ్మంటారేంటి అని చెప్పి మనసు శంకిస్తుంది. కానీ అతని అంతరాత్మ ఏం చెప్తుందో తెలుసా? గురువు పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, గురుభక్తి అంటే దక్షిణివ్వడమో, పండివ్వడమో, ఫలమివ్వడమో కాదు, గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించడమే అసలైనటువంటి గురుదక్షిణ.
కాబట్టి అది మాంసమా మట్టా అనేటువంటి నాకు సంబంధం లేదు, ఇది గురువు ఆజ్ఞ. కాబట్టి నన్నే స్వయంగా వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలి అని అనుకుంటాడు. వచ్చి ద్వారకామాయి దగ్గరికి వచ్చి బాబా దగ్గరికి వచ్చి అనుమతి తీసుకొని, బాబా నేను మరి కులహార వెళ్తున్నాను, వెళ్ళి మాంసం తీసుకొస్తానంటే, వద్దు నువ్వు వెళ్ళడం, నువ్వు అసలే వయసులో పెద్దవాడివి. అందరు కూడా అతన్ని కాస్త వయసులో పెద్దవాడు కాబట్టి షిరిడీలో కూడా చాలామంది గౌరవించేటువంటి వారు. అట్లా నువ్వు వయసులో పెద్దవాడివిలే, నువ్వే వెళ్తావు, వద్దు అని అంటాడు. సరే బాబా పనివాడు ఉన్నాడు, పంపిమంటారా అని అంటాడు. సరే పంపిద్దులే అని చెప్పి పనివాడిని పిలిపిమంటాడు. ఆ పనివాడిని కూడా పంపించాడు, ఈరోజు వద్దులే అని చెప్పి. అంటే ఇక్కడ ఏమి గెలిచింది? మామూలుగా నియమం ప్రకారం అయితే వారు దాదా కేల్కర్ బ్రాహ్మణుడు, మాంసానికి వెళ్ళకూడదు. కానీ బాబా ఆదేశించాడు నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు, బాబా నేను బ్రాహ్మణుణ్ణి, నేను మడికట్టుకొని ఉన్నటువంటి వాడిని, శిష్టాచారుణ్ణి, నేను వెళ్ళను అని చెప్పలేదు. అక్కడ దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు? గురువు ఆజ్ఞనే ప్రమాణంగా తీసుకున్నాడు. అదే పరీక్ష గురువు పెట్టేటువంటిది. ప్రమాణంగా తీసుకున్నాడు కాబట్టే నేను గురుదక్షిణ ఇచ్చినా లేకపోతే పూలు పండ్లు సమర్పించినా అది భక్తి కాదు, గురువు ఆజ్ఞను పరిపాలించడమే అసలైనటువంటి గురుదక్షిణ అనేటువంటి దాంతో ఆ కేల్కర్ పోవడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ విధంగా బాబా మార్గంలో మనం పాటించాల్సినటువంటిది ఏమిటంటే, మనం బాబా జీవిత చరిత్ర చూస్తే అందులో ఉన్నటువంటి అనేక విషయాలు ఉంటాయి. హేమాడ్ పంత్ చెప్తారు, బాబా చెప్పినటువంటి దాంట్లో నుంచి ఏ ఒక్కదాన్నైనా మీ జీవితంలో ఆచరించగలిగితే అదే అసలైనటువంటి గురుదక్షిణ, అదే అసలైనటువంటి మీ భక్తికి అదే నిరూపణ. అంతే తప్ప మనం కేవలము పండు పుష్పం ఫలం పెట్టినంత మాత్రాన అది గురుభక్తి అని అన్నారు. అసలైనటువంటి గురుభక్తి ఏంటంటే వారు చెప్పినట్టు జీవించడం, వారు చెప్పినటువంటి దాంట్లో దేన్నో ఒకదాన్నైనా ఆచరించడం. మీకు విషయం తెలుసా, చాలామందికి ఇక్కడ మీరు సచ్చరిత చదవకపోయినా, బాబా యొక్క ఆత్మస్వరూపం ఏమిటి, బాబా ఏం చెప్పారనేటువంటి తెలియకపోయినా ఖచ్చితంగా బాబా చెప్పిన దాంట్లో ఒకదాన్ని అయితే ఆచరిస్తారు. నేను ఫస్ట్ ఆచరించింది ఏందో తెలుసా? ఉపవాసం ఉండకపోవడం అనేదాన్ని ఆలోచన. ఉపవాసం ఉండొద్దు, బాబా చెప్పాడుగా ఉపవాసం అవసరం లేదని. నాకు తెలుసో తెలియకో దాన్ని అసలు ఎప్పుడు నా జీవితంలో ప్రవేశపెట్టలే, ఉపవాసం ఉండేటువంటి దాన్ని. కొంతమంది మనకు తెలియకుండానే మనం మారిపోతూ ఉంటాం. బాబా గొప్ప దయాస్వరూపుడు, మనం ఎందుకు ఇతరుల పట్ల దయ కలిగి ఉండకూడదు? చాలామంది సాయిబాబా సీరియల్స్ వచ్చి ఉంటాయి, చాలా సినిమాలు చూసి ఉంటారు. ఆ ప్రభావం చేత మనం ఏం చేస్తాం, బాబా కుక్కకు రొట్టె పెడితే సంతోషిస్తాడట, బాబా పక్షులకు ఏమైనా పెడితే సంతోషిస్తారట అని ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకొని మనం ఎంతమంది రోడ్డు మీద పోతుంటే కుక్కకు రొట్టె పెట్టం, ఎంతమంది మనం ఈ గతానికి బాబాను ఆశ్రయించిన దానికి ఎంతో కొంత మన జీవితంలో ఏదో ఒక అంశంలో మార్పు వస్తుంది. అది ఎంత గొప్ప మార్పు అంటే, చాలామంది ఒక కథను విని వారి జీవితాలనే మార్చేసుకున్నారు. ఒక కథ ద్వారా అనేక మంది జీవితాలు మారిపోయారు. చాలా చిన్న కథ. ఒక భక్తుడు ఇంకో భక్తుడి గురించి విపరీతంగా వాడాలో మాట్లాడుతుంటే, బాబా లెండి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ భక్తుడు వచ్చి వంగి నమస్కారం పెడితే, మిత్రమా చూడు ఆ పంది అశుద్ధాన్ని ఎంత ప్రీతిగా తింటుందో, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. ఇతరుల గురించి మాట్లాడడం అంటే వారి కర్మల్ని నువ్వు నాకేయడము, కాబట్టి వాళ్ళ కర్మలు అనేటువంటి అశుద్ధాన్ని నువ్వు ప్రీతిగా నాకుతున్నావు. అదే పంది ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అశుద్ధాన్ని నాకుతుంది. కాబట్టి మనం ఇతరుల గురించి జడ్జ్ చేయకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. ఈ ఒక్క కథ కొన్ని కోట్ల మంది జీవితాన్ని మార్చింది. బాబాను ఆశ్రయించిన తర్వాత మనం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. మనం ఒక భగవంతుని ఆశ్రయించామంటే ఆ భగవంతుని యొక్క ప్రభావం మన పైన పడాలి, మనం ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మనం అంటూ ఉంటాం కదా, చాలామంది వీడు బాగా తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడండి, వీడు బాగా పెళ్ళాం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడండి అని చెప్పి. అలాగే మనం సద్గురువును ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉండాలి. ఆయన చెప్పినటువంటి దాన్ని ఏదో ఒక దాన్నైనా మనం ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే చాలా బాబా చెప్పినటువంటిది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా, మనకు తెలియదు అది. మనము ఇతరుల గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? మనకు మంచి జరుగుతుందా? జరగదు. ఎవరికి జరుగుతుంది? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారికి మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ కర్మలైతే మోసుకొస్తారో ఆ కర్మల్ని మనం మన నోటితో నాకేస్తున్నాం.
వారిని నిందించడం ద్వారా. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే జీవితంలో మనం ఎవ్వరి గురించి మాట్లాడడం, ఎవరిని నిందించం. ఇది చాలామంది బాబా భక్తులు తమ జీవితాలు మార్పు చేసుకోవడానికి ఆ ఒక్క చిన్న కథ చాలు. ఆ ఒక్క చిన్న కథ ద్వారా అనేక మంది జీవితాలు మారాయి. మనం ఎందుకు ఇతరుల గురించి మాట్లాడాలి? తద్వారా మనం వాళ్ళ కర్మలను మనం తీసేసినట్టు అవుతుంది అనేటువంటిది ఆ ఒక్క చిన్న కథ. అదేవిధంగా ఈరోజు మనందరం ఇక్కడ కలిసాం. బాబా 5 ఇళ్లల్లో భిక్ష చేశాడు కదా, ఎందుకోసం? వారి ఉదర పోషణ కోసం అయితే చేయలేదు. బాబా 5 ఇళ్లల్లో భిక్ష చేసినా తనెప్పుడూ కూడా మొదటగా తను తినేటువంటి వారు కాదు. ద్వారకామయి చుట్టూ తన పైన ఆశ పెట్టుకున్నటువంటి అనేక జీవులకు వాటిని పెట్టేటువంటి వారు. అనేక మంది ఫకీర్లు, అనేక మంది దేశాటన చేసేటువంటి వారు ద్వారకామయిలో ఉంటే, ద్వారకామయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఫస్ట్ ఆయన భోజనం పెట్టేటువంటి వారు. ఇది దేనికి సూచిక? పరోపకారానికి సూచిక. మన కోసం మనం బ్రతకడం కాదు, మన వల్ల ఇతరులకు ఏదైనా సరే వారికి కూడా ప్రయోజనం కలగాలి, వారు కూడా మన ద్వారా ఏదో ఒక లబ్ధి పొందాలి, అవసరార్థులకు మనం ఏదైనా సహాయాన్ని అందించాలి. ఈరోజు సమాజంలో అంతో ఇంతో మంచి ఉందంటే, అంతో ఇంతో నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటో తెలుసా? సద్గురువు పైన మనకున్నటువంటి భక్తి. ఎందుకు మన ఇంట్లో శుభకార్యం కాగానే, లేకపోతే శుభకార్యం కోసమో జరగబోతుందంటే ఎందుకు మనం సాయిబాబా మందిరంలో అన్నదానం చేయిస్తాం? ఎక్కడి నుంచి వచ్చింది ఇక ఆ మనసు? మామూలుగా చాలామంది ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు మిగిలిపోయింది ఇవ్వడానికే మనసు అంగీకరించదు. అటువంటి వాళ్ళు కూడా ఏదైనా లబ్ధి జరగగానే, ఏదైనా మేలు జరగగానే ఎందుకు మనం బాబా మందిరంలో అన్నదానం చేయించాలనుకుంటాం? మనకు తెలియకుండానే బాబా మనలో ఒక గొప్ప సుగుణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సుగుణం వికసిస్తుంది. తద్వారా మనకు కూడా మనం మాత్రమే కాదు, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నిజంగా ఆ ఆహారం అవసరమో మనం ఆ ఆహారాన్ని మనం అన్నదానం రూపంలో మనం చేయించాలనేటువంటిది మనకు కలుగుతుంది, ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకనంటే పూర్వకాలంలో ఏదైనా పని చేయాలనుకోండి, ఏదైనా కోరిక తీరిందనుకోండి, మనకు ఆ కోరిక తీరిన వెంటనే పెద్ద పెద్ద మొక్కులు మొక్కేటువంటి వాళ్ళు చాలామందికి మనందరికీ తెలుసు. ఊర్లలో గ్రామ దేవతలు, అదేవిధంగా రకరకాలైనటువంటి దేవతలకు మొక్కినప్పుడు బలులను ఉంటాయి, లేకపోతే పెద్ద ఎత్తున మొక్కేటువంటి వారు. ఏదైనా మన ఆపద తీరాలంటే ఎంత పెద్ద మొక్కు మొక్కే వాళ్ళమంటే, ఊళ్ళో ఉన్నటువంటి గ్రామదేవతకు అమ్మా నీకు ముక్కు పురక చేయిస్తాను, అమ్మా నీకు హారం చేయిస్తాను, అమ్మా నీకు పండగ చేయిస్తాను అని చెప్పి మొక్కేవాళ్ళం. అది చాలా పెద్ద ఖర్చు. కానీ ఇక్కడ బాబా దగ్గర చాలా చిన్న ఖర్చుతోటి పెద్ద ప్రయోజనాన్ని మనం పొందుతున్నాం. ఇక్కడ చిన్న ఖర్చుని మనం అనుకుంటాం, కానీ బాబా ఏం చూస్తాడు తెలుసా? ఈ తల్లి వల్ల ఈరోజు ఒక 100 మందో 200 మందో భోజనం చేయగలిగారు. సీతాదేవి తర్కడితో ఒకటే చెప్తారు. సీతాదేవి తర్కడు ఒక ఇంట్లో అతిథిగా ఉండి రొట్టెను కుక్కకు వేస్తే, అమ్మాయి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకో, ఇదే జీవితాన్ని తరింపజేసేటువంటిది, ముందు ఆకలి కొన్నటువంటి వాళ్ళకు పెట్టి ఆ తర్వాత నువ్వు భుజించావు చూసావా, ఇదే జీవితంలో ఉపయోగపడేది, ఇంతకు మించినటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తాడు. బాబా చెప్పినటువంటివన్నీ కూడా మనం ఏమీ ఆచరణ పెట్టలేనటువంటివి కాదు, చాలా ఈజీ. బాబా చెప్పినటువంటిది ప్రతిదీ కూడా చాలా ఈజీయే. మీరు సచ్చరితలో ఒక సంఘటన ఉంటుంది, అది ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అంటే దానిపైన రకరకాలుగా చాలామంది మాట్లాడతారు. షిరిడీలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే అందరూ కూడా బాబా దగ్గరికి వచ్చేసారు. మనుషులు మాత్రమే కాదు, గొర్రెలు, మేకలు, ఆవులు, దూడలు అన్నీ ద్వారకామయ్య చూరు కిందకు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, ఆ ఊరిలో మరియమ్మ ఉంది, ఖండోబా ఉన్నాడు, అనేక గ్రామ దేవతలు ఉన్నారు, వీరందరినీ కాదని బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు? గ్రామదేవకు మొక్కుకుంటే, అమ్మా ఈ ఆపద నాపు, నీకు నేను పండగ చేస్తాను, బలిస్తాను. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. బాబా దగ్గరికి వచ్చారు, సాక్షాత్తు పరబ్రహ్మ, పంచభూతాలపైన వారికి ఆధిపత్యం ఉంది కాబట్టి బాబా అయితే తప్పకుండా రక్షిస్తాడు. బాబాకు మొక్కోనవసరం లేదు, కోడిని మొక్కోనవసరం లేదు, మేకను మొక్కోనవసరం లేదు. అదే గ్రామదేవతకు ఈ ఆపద నుంచి తప్పియాలంటే ఎన్నో మొక్కులు మొక్కోవాలి. అంటే చాలా అత్యంత సులువుగా భక్తుడికి అందుబాటులో ఉన్నటువంటి దైవం. ఏమీ చేయకుండానే కేవలం ఒక నమస్కారము, అనన్యమైనటువంటి భక్తి, నిత్యము వారి నామస్మరణ ఉంటే చాలు, ఆయన భక్తులకు లొంగిపోతాడు.
అందరూ ఊరంతా వచ్చి ద్వారకామాయి దగ్గరికి వస్తే లొంగిపోకుండా ఉంటాడా? ఇంతమంది నా పైన ఆధారపడి ఉన్నారు, వీళ్ళు నా బిడ్డలు నేను రక్షించాలి. అదే దీన్ని రకరకాలుగా అంటే బాబా ఉన్నాడు కాబట్టి మిగతా దేవతలందరినీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు షిరిడి గ్రామ ప్రజలని కాదు అక్కడ అర్థం. చాలా ఈజీగా అత్యంత సులువుగా ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ఒకటి, బాబా దగ్గరికి వెళ్ళి శరణు వేడితే పైసా ఖర్చు లేదు. ఇక్కడ కూడా మనకు అంతే, మనకు కూడా అంతే. ఈరోజు బాబాను శరణు వేడాలంటే వారికి ఒక అనన్యమైనటువంటి భక్తితోటి నమస్కారము, వారి చరణాల వద్ద సాష్టాంగం, ఇవే. దాంట్లో కానీ ఖర్చు లేదు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే నామస్మరణకు కూడా కానీ ఖర్చు లేదు. ఎవరైతే నా నామాన్ని నిరతము ధ్యానిస్తారో, నిరతము నా నామాన్ని స్మరిస్తారో వారిని నలువైపులా నిలబడి రక్షిస్తానన్నాడు. దానికి కాని పైసా ఖర్చు లేదు. రెండవది, ఎవరైతే వారి కథాశ్రవణాన్ని చేస్తారో, ఎవరైతే సత్సంగాన్ని ఆశ్రయిస్తారో వారి కష్టాలన్నీ నాయన్నాడు. ఇది నా ప్రతిజ్ఞ అని కూడా అన్నాడు. కాబట్టి బాబా దగ్గర కానీ పైస లేదు, కానీ పైస ఖర్చే లేదు. కాకపోతే ఏంటంటే మనకు కృతజ్ఞత అనేటువంటిది మాత్రం ఉండాలి. బాబా 13వ అధ్యాయంలో చెప్తారు, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, నాకు 2 చేతులు, 1 తల, ఇవి మాత్రమే చాలు. ఎందుకంటే చేతులు జోడించడానికి, తల శిరస్సు పైన ఆనించడానికి. కొన్ని సందర్భాల్లో నాకు ఇవి కూడా అవసరం లేదు, కృతజ్ఞత మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని అంటారు. కృతజ్ఞత తప్పనిసరి. ఈరోజు మనం ఎందుకు బాబా మందిరాల్లో అన్నదానాలు చేయిస్తాం? గురు పౌర్ణమి అనగానే బాబా కార్యక్రమాల కోసం ఎందుకు ధనాన్ని వెచ్చిస్తాం? అది మన కృతజ్ఞతకు చిహ్నం. బాబా అడగడు, కానీ కృతజ్ఞత చాటుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అందుకనే మేము సాయి టీవీ ద్వారా, అంటే అనేక మంది ఈరోజు సాయి టీవీ ద్వారా కొన్ని లక్షల మంది బాబా మార్గంలో ఎంపవర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరము కూడా ఒక కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి గురు పౌర్ణమి కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు భిక్ష ద్వారా షిరిడీలో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్లకు ఒక కిరాణా సామాన్ ఇచ్చేటువంటి, ఎందుకంటే గురు పౌర్ణమి పండగ సంబరాన్ని వాళ్ళు కూడా ఆనందంగా జరుపుకోవాలి. పోయిన సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశాం. కనీసం షిరిడీకి ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది వస్తారు. ఉత్సవాలప్పుడైతే లక్షల మంది వస్తారు. అటువంటి పట్టణాన్ని ప్రతిరోజు కూడా శుభ్రపరిచేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. ఎందుకో పోయినసారి బాబా ఈ భిక్ష ద్వారా వచ్చినటువంటిది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు గురు పౌర్ణమి సందర్భంగా తోఫా, ఒక బహుమానాన్ని ఇవ్వాలని చెప్పి ఆ సంకల్పం కలిగించారు. నిజంగా వారిలో ఎంత ఆనందం అంటే, మాకు కూడా ఒక గొప్ప ఆత్మానందం కలిగింది. ఇంతమంది చెత్తా చెదారం పడేస్తే ఆ గ్రామాన్ని ఎంతో శుభ్రంగా, ఎంతో అందంగా ఇంతమంది కార్మికులు శ్రమ చేస్తారు. అంతేకాదు, షిరిడీలో ఫిబ్రవరి 13వ తారీఖు షిరిడీ పరిక్రమణ జరుగుతుంది. లక్షల మంది వస్తారు. ఆ పరిక్రమణ వెళ్ళిపోతూనే దాని వెనకాలనే మొత్తం రోడ్డంతా శుభ్రం చేస్తారు. ఎందుకంటే ప్రతి అడుగడుగున టీలు, బిస్కెట్లు అన్నీ పెడతారు. పరిక్రమణ అయిపోయిన తర్వాత గంట తర్వాత మళ్ళీ ఆ రోడ్డంతా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో. అంటే ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తారు. వారిని ఎవరో మెచ్చుకుంటారని కాదు. ఆ రోజు వాళ్ళందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా మనము ఆ కిరాణా సమానిస్తే వాళ్ళ మొహాల్లో ఆనందం. ఎందుకంటే వారిని ఎవ్వరూ ప్రశంసించరు, వారెవ్వరూ ఎవరికీ తెలియదు. భక్తులు లక్షలాది మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ మనం చేసినటువంటి సేవను వాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకు అదొక పెద్ద బహుమానం. ఎవరూ మెప్పు పొందినటువంటి వాళ్ళకు ఆ విధంగా ఇస్తే వాళ్ళు సాక్షాత్తు బాబాయే మాకు ఇవి అనుగ్రహించారనేటువంటి దాంట్లో అంత సంతోషపడ్డారు. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఏదో ఒక సత్కార్యంలో తప్పకుండా మీరు పాల్గొనండి. సువర్ణ గారు, సుధాకర్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా భిక్ష చేసి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటిది అక్కడికి పంపడం జరుగుతుంది. మీరు కూడా వీలైనటువంటి వాళ్ళు ఆ సత్కార్యంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు మిగిలేది ఇది ఒక్కటే, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత భగవంతుని వద్ద అయినా ఉండాలి, మనుషులతో అయినా ఉండాలి. ఎక్కడైనా కృతజ్ఞతే ముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి సేవల్లో మీరు కూడా తప్పకుండా పాల్గొనండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.